ధన్యవాదాలు మిత్రమా. మీ వాక్ ప్రవాహం, పాండిత్యం, పద్య పఠనం, విశ్లేషణ, అన్వయం అన్నీ కూడా అభినందనీయం. వీటన్నిటి గురించి ఇంకా మీ గురించి మహాసహస్రావధాని డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు అభినందనలు తెలియజేస్తారు. మళ్ళీ మనం చర్చలో కూడా మాట్లాడుకుందాం వీటి గురించి. ఇప్పుడు గరికపాటి నరసింహారావు గారి గురించి 2 మాటలు. పరిచయం అక్కరలేని వ్యక్తిని పరిచయం చేయడం కోసం ప్రయత్నం చేస్తాను. మహాసహస్రావధాని, ఈనాటి ఆత్మీయ అతిథి డాక్టర్ గరికపాటి నరసింహారావు గారికి ప్రత్యేక స్వాగతం. పరిచయం అక్కర్లేని సుప్రసిద్ధులు. తెలుగు ప్రాంతంలో వారి పలుకులను, ప్రవచనాన్ని వినని చెవులుండవంటే ఆశ్చర్యపోవాల్సినటువంటి పని లేదు. వీరు ఆంధ్ర మహాభారతాన్ని భక్తి టీవీ మాధ్యమంగా 1818 ఎపిసోడ్లలో సామాజిక వ్యాఖ్యతో విశ్లేషించి వినిపించిన మహనీయులు. ఏబిఎన్లో నవజీవన వేదంగా, ఈటీవీలో చమక్కులుగా, ఎస్విబిసిలో భగవద్గీత బాల వికాసంగా, దూరదర్శన్లో మంచి కుటుంబంగా, తెలుగు1.comలో సాహిత్యంలో హాస్యంగా ఎప్పటికీ ఏదో ఒక రూపంలో కనిపిస్తూ, వినిపిస్తూ, ఉపదేశిస్తూ తెలుగు జాతిని ఉత్తేజపరుస్తున్న గురుతుల్యులు. ఇప్పటి వరకు 325 అష్టావధానాలు, 10 శతావధానాలు నిర్వహించారు. 1996 మే నెలలో 1116 మంది పృచ్ఛకులతో 21 రోజుల పాటు మహాసహస్రావధానం చేసి 750 పద్యాలను ఏకధాటి ధారణతో ధారణా బ్రహ్మరక్షసుడుగా ప్రశంసలు అందుకున్నారు. 20కి పైగా పుస్తకాలను రచించిన శారదా స్వరూపులు. ప్రసిద్ధమైన వారి రచన సాగర ఘోష 1116 పద్యాల కావ్యాన్ని 8 గంటల్లో ఏకదాటి మహాధారణ చేసి సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పారు. అమెరికాలో 8 కంప్యూటర్లతో అష్టావధానాన్ని నిర్వహించి ఔరా అనిపించారు. వీరు తెలుగు రాష్ట్రాలలోనే కాక ఎన్నో దేశాలు పర్యటించి తమ వాగ్దాటితో, అష్టావధానాలతో, చలోక్తులు, చమత్కారాలతో నేటి యువతకు కూడా ఉపయోగపడే విధంగా వ్యక్తిత్వ వికాస అంశాలను జోడించి అనేక ప్రసంగాలిస్తున్నారు. వీరిని భారత ప్రభుత్వం 2022లో పద్మశ్రీ పురస్కారంతో పాటు కొప్పరపు కవుల పురస్కారం, గురజాడ విశిష్ట పురస్కారం, వివేకానంద జీవన సాఫల్య పురస్కారం, గండపెండర సత్కారం వంటి అనేక అవార్డులు అందుకున్నారు. ఇలాంటి మహనీయులు మన వేదికకు రావడం అదృష్టంగా భావిస్తున్నాను. వారికి ఇదే మా సాదర స్వాగతం. ఇప్పుడు వీరు రచయితను, ఈ వేదికను, ఉపన్యాసాన్ని దృష్టిలో పెట్టుకొని అభినందనలు తెలియజేస్తారని, ఆశీస్సులు అందిస్తారని మరోసారి స్వాగతం పలుకుతున్నాం. నమస్కారం సార్. మాతృదేవోభవ. అమ్మ నెదందలంతో విపదంధతమస్సుల వేళ ప్రేమ దీపము నెదందలంతు, మా అమ్మ నెదందలంతు విపదంధతమస్సుల వేళ ప్రేమ దీపము నెదందలంతు, ఘన భారత భాగవతాదులైన గ్రంథముల సారమంతయు కథా కథనమున దెల్పు వ్యాసపీఠము నెదందలంతు, ఘన భారత భాగవతాదులైన గ్రంథముల సారమంతయు కథా కథనమున దెల్పు వ్యాసపీఠము నెదందలంతు, కమఠంపు నివృత్తిను సంగి బ్రోవగన్ మా అమ్మ నెదందలంతు. మూసీ పత్రిక వారు మూసుకుపోతున్న ధర్మాన్ని కాపాడడానికి, మూసుకుంటున్న నోళ్లు తెరిచిపెట్టడానికి, మేధావులకు కాస్త మాట్లాడాలనే ధైర్యం కలిగించడానికి భారతం మీద ఉపన్యాసాలు పెట్టినందుకు ముందుగా వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. మూసి అనేది క్షాళన కోసం చేపట్టినంత కార్యక్రమం కంటే ఎక్కువ మనం ఈ మేధావుల మెదళ్ళు ప్రక్షాళన చేయడానికి చేపట్టాలి. అంత అవసరం. మూసీ కంటే ఎక్కువ మురికి మన పెద్దల మెదళ్లలోనే ఉంది. ఎందుకంటే బాగా చదువుకుంటారు, అన్ని గ్రంథాలు చదువుతారు,
ఒక్క ముక్క చెప్పరు బయట ధర్మాన్ని గురించి. ఆ గ్రంథాల్లో ఉండే విశేషాల గురించి ఏవో తర్జన భర్జనలో జరిగిందా లేదా ఇదా దీని విషయంలో మాట్లాడతారు. కానీ ఇంత గ్రంథాలు చదివి ఇన్ని చేసి ఉండి మనం సమాజంలో ఘోరాలు జరుగుతుంటే ఎందుకు మాట్లాడలేకపోతున్నాం అని ఆలోచించడానికి ప్రాతిపదిక ఈవేళ లక్ష్మీనారాయణ ఉపన్యాసం. మా అబ్బాయి లాంటి వాడు కాబట్టి నేను లక్ష్మీనారాయణ అనే అంటాను, గారు అనడానికి నోరు రాదు. అతను ఆ మాట్లాడేటప్పుడు మాట్లాడిన ఒక గొప్ప మాట నాకు నచ్చింది. విదురుడికి సంజయుడికి తేడా చెప్పాడు. ప్రతి మనిషికి తేడా ఉంటుంది, లేకపోతే ఇద్దరు మనుషులు ఎందుకు ఒకరే ఉండొచ్చుగా. వెనకటి కూడా ఒక ఆయన నేను ఘంటసాలలో పాడతానని సినిమా రంగానికి వెళ్ళాడు. ఊరికి తిరుగుతుంటే ఆ దర్శకులకు విసుకొచ్చి అందులో ఒక ఆయన అన్నట్టు, ఘంటసాలలో పాడడానికి ఘంటసాల గారు ఉన్నాడు కదా, నువ్వెందుకు ఇంకేదైనా భిన్నంగా పాడితే చెప్పమన్నాడు. మరి ఘంటసాలలో పాడడానికి ఆయన ఉన్నాడుగా, ఎందుకని అలాగే మనం భిన్నంగా ఆలోచించాలి ఎప్పుడు కూడా. ఇదివరకులా ఏదో చదివేసుకుని అవే మాట్లాడడం కాదు. విదురుడు వేరు, సంజయుడు వేరు. లక్ష్మీనారాయణ ఆ తేడాని ఒక మాటలో చాలా చక్కగా చెప్పాడు. విదురుడు నిక్కచ్చిగా ధర్మం గురించి కొండ బదులు కొట్టినట్టు మాట్లాడతాడు, ఎందుకంటే ఆయన యమధర్మరాజు. ధర్మరాజు కాదు, యమధర్మరాజు. ఖచ్చితంగా ధర్మానికి కట్టుబడతాడు. ధృతరాష్ట్రుడితో మాట్లాడినప్పుడు నీ వల్ల జరిగింది మొహమ్మద్ చెప్పాడు. అంత గొప్ప ధైర్యం ఇవాళ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు ఉంటే సమాజం ఎంత దారుణంగా ఉండదు. నీ మొహం నాకు చూపించక వెళ్ళిపో అంటే, మంచిది వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడు పాండవుల దగ్గరికి. మళ్ళీ ధృతరాష్ట్రుడు కబురు చేస్తేనే వచ్చాడు. విద్యుక్త ధర్మాన్ని సరిగ్గా నిర్వర్తించడంలో విదురుని మించిన వాడు లేడు. ఆయన ఉద్యోగాలు ఏం పోలేదు. మహా అయితే ఇప్పుడు ఇవాళ ఐఏఎస్ వాళ్ళు ఏదైనా నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడితే బదిలీ చేసినట్టు విదురుని కూడా పాండవుల దగ్గరికి బదిలీ చేశాడు. ధృతరాష్ట్రుడు వెళ్ళాడు, ఉన్నాడు, 2 నెలలు ఉన్నాడు, మళ్ళీ పిలిపించాడు, వచ్చాడు. ఏమైంది? ఈ ధైర్యం నేర్చుకోవాలి. సంజయుడితో తేడా ఏమిటంటే కర్ర విరగదు, పాము చావదు. సంజయుడు ధర్మాన్ని చెప్పాడు. యుద్ధ దృశ్యాలన్నీ 18 రోజులు వ్యాసుడు ఇచ్చిన దివ్య దృష్టిని ఉపయోగించుకుని ధృతరాష్ట్రుడికి చెప్పినప్పుడు సంజయుడు కూడా చాలా సార్లు నీ వల్లే జరిగింది, నీ అవినీతి వల్ల జరిగింది చెప్పాడు, స్పష్టంగానే చెప్పాడు. కానీ విదురుడికి ఉన్నంత స్పష్టత సంజయుడికి ఉండదు, కాస్త లౌక్యంగా మాట్లాడతాడు. అంతే. నిజానికి లక్ష్మీనారాయణ మాటల్లో మేధావులంతా గమనించాల్సింది విద్యార్థులు కాదు, మేధావులను ఉద్దేశించి చెబుతున్నాను నేను. వీళ్ళు గమనించాల్సింది ఊరికే వీళ్ళ పదవుల కోసం, ఇంకా ప్రమోషన్ల కోసం, ఇంకా ఏదో పిహెచ్డి కోసం, ఇంకా ఏదో దేనికోసం, ఇంకా ఏదో లెక్చరర్ అయితే ప్రొఫెసర్ అవ్వాలి, ప్రొఫెసర్ అయితే వీసీ అవ్వాలి, ఏదైనా శ్మశానానికి వెళ్ళడం ఖాయం చివరిలో. ఈలోగా మనం ఏదైనా ముద్ర అయ్యాలా వద్దా? వివేకానందుడు చెప్పినట్టుగా మన మేధాశక్తి దేనికి పని లేక ఇవన్నీ సాధించి ఏమిటి చేస్తాం? మన ముద్ర వెయ్యాలి కదా, మనతోటి ఉండాలి కదా అక్కడ. అందుకోసం తెగించి ధర్మాన్ని గురించి ధైర్యంగా మాట్లాడాలి విదురుల్లాగా. సంజయుడు కూడా మాట్లాడినా ఇద్దరిలో కొంచెం తేడా ఉంది. ఎందుకంటే సంజయుడిని ధృతరాష్ట్రుడు పంపేటప్పుడే పాండవుల కోపాన్ని చల్లార్చమని పంపించాడు. అతని ఉద్దేశమే అది. 5 అర్ధరాజ్యం ఇచ్చేయడం, ఏదో చేయడం, అవన్నీ పైపే మాటలు ఇవ్వడం కాదు. ఇస్తే ఇస్తారు, లేదు మావాడు ఎలాగో వినడు, మావాడు చెప్పినట్టు నేను వినక తప్పదు. అది తన లోపాన్ని అంగీకరిస్తూనే ఓ పక్క వాళ్ళని మొత్తం మీద చల్లార్చు, అయినా ధర్మరాజు యుద్ధానికి సిద్ధంగా ఉండండి, ఈ మాటలన్నీ మాట్లాడాడు. రాజుగారికి ఆయన సందేశాన్ని ఇవ్వడమే తన ప్రధాన లక్ష్యంగా భావించాడు సంజయుడు. అక్కడ తన మాటలు చెప్పలేదు. విదురుడు ఎక్కడ మాట్లాడినా తన మాటలు జోడించి చెప్పాడు, ఖచ్చితంగా నా అభిప్రాయం ఇది, మీరు వింటే వినండి లేతలేదు. అలాంటి విదురుడు మనకు ఆదర్శం అనే విషయాన్ని లక్ష్మీనారాయణ చాలా చెబుతూ ఒక చమత్కారమైన మాట మాట్లాడు. మేధావులు శాలువాలు భుజాల మీద కప్పుకోవడం కాదు, కాస్త శాలువా విసిరి దుమ్ము దులిపి ఏమిటిరా అని అడగగలగాలి, జెండాలా ఎగరేసి అన్నాడు. ఆ మాట నాకు చాలా నచ్చింది. మేధావుల్లో ఏ ఒక్కడు ఈ విశ్వవిద్యాలయాల ఆచార్యులందరికీ నమస్కారం పెట్టిపోతున్నాడు, నోరిప్పి మాట్లాడండి, పోయేది ఏమీ లేదు, మీ బానిసత్వం తప్ప ఏది పోతాం, మాట్లాడండి దయచేసి. ఈ మాట మాట్లాడితే నాకు తర్వాత ఏదో తర్వాత వచ్చేది ఏమిటండి, ఇంకా ఏమిటి వస్తుంది 70 ఏళ్ళు వచ్చాక? మనకి ధర్మాత్ముడనే ముద్ర ఒకటి ఉంటే చాలు కదా, ఇంకా అంతకంటే ఏమిటి? ఆ ధైర్యాన్ని తెచ్చుకోగని మాట్లాడగలిగితే సమాజం బాగుపడుతుంది, అనుమానమేం లేదు. ఇవాళ ఆ పత్రిక సంపాదకులు ఆయన చెబుతున్నారు, గరికపాటి వారి మాటలు ఇన్ని తెలుగు వాళ్ళందరూ వింటున్నారని వినని వాళ్ళు లేరు. ఎందుకు వింటున్నారు? యువతరం కూడా ఎందుకు వింటున్నారు? పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి పారిశుద్ధ్య కార్మికుల వరకు ఎందుకు వింటున్నారు? నన్ను మన్నిస్తే చాలా స్పష్టంగా చెబుతున్నాను,
దేవుడి కంటే ఎక్కువ నేను జీవితం గురించే మాట్లాడాను. నేను జీవితం గురించి మాట్లాడాను. అందరికీ జీవితం ఉంది, ఇతర మతస్థులకు కూడా జీవితం ఉంది, ఇతర మతస్థుల్లో కూడా నా అభిమానులు ఉన్నారు. కారణం వాళ్ళకి జీవితం ఉంది కదా, దేవుడి పేరు వేరేనా? జీవితం ఒక్కటే అందరికీ, దేవుడు వేరు కావచ్చు. కానీ వింటున్నారు, మన జీవితం గురించి మాట్లాడాలి ఖచ్చితంగా. మన జీవితం ఏమైనా మంచిదే, పెద్ద విషయం కాదు. ఇక్కడ 60 ఏళ్ళు బతికండి, 70 ఏళ్ళు బతికం, ఇంతకంటే బతికి చేసేది ఏమిటి ఇక్కడ? ఇది ఖచ్చితంగా ఓ నిర్ణయానికి రాగలిగితే మేధావుల వల్ల, ఈ విశ్వవిద్యాలయాల వల్ల, ఆచార్యుల వల్ల, వీరి పుస్తకాల వల్ల, వీరి వ్యాఖ్యానాల వల్ల, ఇలాంటి అంతర్జాల ఉపన్యాసాల వల్ల గొప్ప ప్రయోజనం ఉంటుంది నిజంగా. ఎందుకంటే కొన్ని లక్షల మంది ఒకేసారి వినగలిగినటువంటి సాధన ఇవాళ ఒక ఇంద్రజాలపు పిట్టె మన ముందు ఉంది, దాన్ని మనం ఉపయోగించుకోగలగాలి. ఇంకా కొన్ని విషయాలు ప్రత్యేకంగా నేను 2-3 ప్రస్తావిస్తాను. సరిగ్గా లక్ష్మీనారాయణ పండితుడు కాబట్టి, బాగా చదువుకున్నాడు కాబట్టి, కేవలం తిక్కన గారి ఉద్యోగ పర్వం కాకుండా వ్యాస భారతంలో ఏముంది, వేణీ సంహారంలో ఏముంది, ఇలాంటి విషయాలు ప్రస్తావించాను. అక్కడే ఒక్క మాట నేను గుర్తించడం కోసం చెబుతున్నది ఏమిటంటే, గ్రంథాలలో భేదాలు ఉండొచ్చు, కానీ ఏది జరిగింది ఏది జరగలేదు అన్నప్పుడు మనం వ్యాస భారతాన్ని ప్రమాణంగా తీసుకోవాలి. వేణి సంహారం కానీ చివరికి తిక్కన గారి భారతం కానీ ప్రమాణం కాదు. జరిగిందా లేదా అంటే వ్యాస భారతమే. ఎందుకంటే తిక్కన వ్యాసుడు రాసిన తర్వాత 5000 ఏళ్లకి తిక్కన గారు రాశాడు. ఆయన కాలమాన పరిస్థితులను బట్టి, ఆయన ఉద్యోగ ధర్మాన్ని బట్టి కొన్ని మార్పులు చేర్పులు ఆయన చేస్తారు. వ్యాస భారతంలో చాలా స్పష్టంగా ధర్మరాజు అడిగిన 5 ఊళ్ళు లక్ష్మీనారాయణ చెప్పాడు. అవిస్థలం, వృకస్థలం, మాకందీం, వారణావతం, కంచుదేకంతు పంచము. ఇందులో ఏది కూడా అంత ప్రసిద్ధమైనది కాదు. నిజానికి ధర్మరాజు మామూలు ఊళ్ళే అడిగాడు. ఈ పెద్దవాళ్ళు ఎవరు ఎందుకు మాట్లాడారో, ఏవో మహాపర, ఏవో ఇంద్రప్రస్థం, అవన్నీ అతను అడగలేదు. చాలా మామూలు ఊళ్ళు అవి. వారణావతం ఎటువంటి ఊరంటే పాండవులను తీసుకెళ్లి లక్క ఇంట్లో అక్కడే తగలబెట్టే ప్రయత్నం చేశారు. అదేమి పెద్ద మహానగరం, రాజధాని కాదు అది. ఆ వారణావతం అడిగాడు. అదేమి పెద్దదేం కాదు అది. ఈ అవిస్థలం, వృకస్థలం ఇవేవి అంత గొప్పవేం కాదు. వ్యాసభారతం నేను చదివే చెబుతున్నాను, ఉద్యోగపరము పూర్తిగా చదివాను. అందులో కూడా నేను చాలా చూశాను వ్యాఖ్యానాన్ని. అందుకని అవి ధర్మరాజు అడిగింది చాలా మామూలు. అంటే ధర్మరాజుకి ఎంత ఆత్మవిశ్వాసం ఉందంటే, మాకు పంచాయతీలు ఇస్తే వాటిని పార్లమెంట్ చేసే ధర్మం మాకుంది, ధైర్యం మాకుంది, నీకు దమ్ముంటే పంచాయతీలు మాకు పార్లమెంట్ చేస్తాను దాన్ని. అంత ధైర్యంగా మాట్లాడాడు ధర్మరాజు. తప్ప ప్రధానమైన ఊళ్ళు అడిగేసి ఏవో సినిమాల్లో చెప్పినట్టుగా అన్ని మావి కానివి, మాకు చందనివి, మేమెట్లు ఇచ్చేదమో అని వెరీ డైలాగులు మాట్లాడాల్సిన పని లేదు. అన్ని అందులో ఉండేవి అడిగాడే, ధర్మంగానే అడిగాడు. వ్యాసభారతమే దానికి ప్రమాణం. ఇంకొక మాట లక్ష్మీనారాయణ వ్యాఖ్యానంలో నాకు బాగా నచ్చింది. వరమన పుట్టితను భరత వంశము జొచ్చితే అన్నదాంట్లో సరసి జనాభ అన్నదానికి ఇంతవరకు ఎవ్వరూ చెప్పని అర్థాన్ని చెప్పాడు. ఆయనకి దీర్ఘాయురారోగ్య భోగభాగ్యములు కలుగుతాక. ఎందుకంటే సరసి జనాభా అనేది ఏదో రకార ప్రాస కోసం వాడేశాడు మామూలుగా అని కృష్ణుని అందరూ అంటారు కదా, పద్మనాభ, కమలనాభ అన్నట్టుగానే. అది కాదు. సృష్టికి మూలమైన బ్రహ్మదేవుణ్ణి బొట్లో పెట్టుకున్నావయ్యా, నీకు తెలియదేముంది ఇంకా. అంటే నీకు మళ్ళీ ఇంత నేను చెప్పాలా అన్న భావాన్ని చెప్పడానికి ద్రౌపది వాడింది సరసి జనాభా అనేటువంటి మాట. అది చాలా చక్కగా అతను వ్యాఖ్యానం చేశాడు. ఇంకొక మాట, ఉద్యోగ పర్వాన్ని గురించి మాట్లాడేటప్పుడు మనం అందరం తెలుసుకోవచ్చింది. ధర్మరాజును అజాత శత్రువు అంటారు. నాకు భారతం 1818 భాగాలు చెప్పాక, వ్యాస భారతం పూర్తిగా చదివాక ఏమనిపించిందంటే, ధర్మరాజు అజాత శత్రువు కాదు, అజ్ఞాత శత్రువు. ఆయనకి శత్రువులు ఎంతమంది ఉన్నారో పాపం ఆయనకి తెలియదు. ఎందుకంటే ఆయన మనసులో శత్రుభావం లేదు. దేవి భాగవతంలో సుదర్శనుడు చెప్పినట్టు, నాకము జానామి శత్రుతాం శాస్త్రాతస్య మహాదేవి అంటాడు. నాకెవరి మీద శత్రుభావం లేదు, ఎవరైనా నన్ను శత్రువుగా భావిస్తే వాళ్ళ సంగతి అమ్మవారు చూసుకుంటుంది అన్నట్టు. పాపం ధర్మరాజు కూడా అజాత శత్రువు అని ఆయన ఊళ్ళో వాళ్ళు అన్నారు, కానీ ఆయన నిజానికి అజ్ఞాత శత్రువు కాకపోతే, నాకు దొరికిన తర్కం ఏంటంటే, అక్కడ ఏమంటే అంత యుద్ధం జరిగితే 7 అక్షోహిణులే పాండవుల వైపు ఉండడం ఏమిటి, 11 అక్షోహిణులు కౌరవుల వైపు ఉండడం ఏమిటండి? ఆ రోజుల్లో కూడా అధర్మాన్ని సమర్థించే బడుద్దాయిలే ఎక్కువ ఉన్నారు, అనుమానం ఏం లేదు. ఇక్కడ సృష్టి ప్రారంభం నుంచి ఒకలాగే ఏడిచింది ఒకటే ఆట. ఆడేవాళ్ళు మారారు కానీ ఆట ఏం మారలేదు. అధర్మాన్ని సమర్థించే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. లేదా 11 అక్షోహిణులు అక్కడేమిటి, 7 అక్షోహిణులు ఎక్కడేమిటండి? అదో తులసి మొక్కలాగా త్రాసులో భగవంతుడు కనుక ఇటు ఉండకపోతే ఏమయ్యేది పరిస్థితి? అంచేది ఈ అజ్ఞాత శత్రువు ఆయన. కానీ ఆయన ఎంత జాగ్రత్తగా ఎదుర్కొన్నాడు అంటే వాళ్ళని,
మనకి ఉద్యోగ పర్వంలోనే తిరుపతి వెంకట కవుల పద్యం ఉంటుంది, అది కూడా లక్ష్మీనారాయణ చదివాడు సందర్భానుసారంగా. అలుగుటజేజరుంగ నిమగామహితత్ముడ జాత శత్రుడే అలిగిన నాడు సాగరములన్నియు ఎకముగాకపోవు కన్నులు 10,000 అని నొత్తురు చత్తురు రాజరాజ నా పలుకులు విశ్వసింపు విపన్నుల లోకులగావు వెళ్ళరన్. ఇది కురుక్షేత్ర నాటకంలో పల్లెటూళ్ళు మేము చదువుతున్నప్పుడు మాకు తెలిసిన కథల్లో మేము ఏమనుకున్నామంటే, నిజంగా ధర్మరాజు అంత గొప్ప పరాక్రమవంతుడా? ఆయన మొత్తం సాగరాలన్నీ ఏకమైపోతాయా? కర్ణులు 10,000 మందిని ఆయన జయిస్తాడా? ఏదో కృష్ణుడు బావగారి మీద అభిమానంతో చెప్పేశాడు గాని అని అంటారు. ఎందుకంటే ధర్మరాజు యుద్ధంలో కర్ణుడి చేతుల్లో ఓడిపోయిన విషయాలు ప్రచారమైనంతగా ధర్మరాజు కర్ణుణ్ణి ముప్పు తిప్పలు పెట్టిన విషయాలు, రాజరాజుని దొరికి కూడా చంపకుండా నువ్వు భీముడి చేతిలో చస్తావురా అని క్షమించి వదిలేసిన విషయాలు జనంలోకి వెళ్ళలేదు. చాలా స్పష్టంగా వ్యాసభారతంలో ఉంటుంది ఆ విషయం. 16వ రోజు యుద్ధంలో రాజరాజు దుర్యోధనుడు ధర్మరాజుకు దొరికాడు. భీముడు కాదు, ధర్మరాజుకు దొరికాడు. ఒక్క 3-4 బాణాలు వేస్తే డొక్క పగిలిపోయి రథంలో పడిపోయి కూర్చుంటే ఇంకొక బాణం వేసి చంపేద్దామని చూస్తే భీముడు అడ్డం వచ్చాడు. భీమస్తమాగచత ప్రతిజ్ఞామనుపాలయన్. వ్యాసభారతంలో చాలా స్పష్టంగా ఉంటుంది ఇది. 16వ రోజు యుద్ధంలో కర్ణపర్వంలో భీమస్తమాగజత ప్రతిజ్ఞామనుపాలయన్ ఇత్యుక్త సంయవర్తత నాయం వధ్యస్తవ నృప ఇత్యుక్త సంయవర్తత. బాణం తీసి వేసేద్దాం దుర్యోధనుడు, వరే నువ్వు రాజువి నేను రాజుని, నువ్వు తెలుసుకోవాలి ఎందుకురా ఇక్కడ. అలుగొటయే ఎరుంగని స్వరూపం ధర్మరాజు విక్రమం అంతా అక్కడ కనబడుతుంది. కానీ భీముడు అడ్డం వచ్చి అన్నట్టు, అన్నయ్య వీడు నువ్వు 16వ రోజు చంపేస్తే నేను తర్వాత చంపడం ఎలాగా? నేను గదా యుద్ధంలో తొడ మీద కొట్టాలి కదా, వీడు తొడ కొలత చూసి నా గద తయారు చేయించానయ్యా, కొలతలు మార్పు వస్తే కష్టం కదా, దయచేసి వాడిని వదిలిపెట్టు అని భీముడు అంటే జాలి దలిచి వదిలిపెడితే బతికిన వెధవ దుర్యోధనుడు వాడిని పరాక్రమవంతుడు అంటే నాకు మండిపోతుంది. అసలు వ్యాసభారతం చదవక మాట్లాడతారు అందరూ. వాడిది ఏం పరాక్రమం ఉండి, వాడు తలకాయ. సహదేవుడి చేతుల్లో ఓడిపోయాడు, నకులుడి చేతుల్లో ఓడిపోయాడు, అభిమన్యుడి చేతుల్లో ఓడిపోయాడు, శతానేకుడి చేతుల్లో ఓడిపోయాడు, ఉపపాండవుల చేతుల్లో ఓడిపోయిన వాడు రాజరాజా, వాడు పరాక్రమవంతుడా? దుర్మార్గులను పట్టుకుని బాగా సమర్థించడం మనకి బాగా అలవాటు అయిపోయి మాట్లాడుతున్నాం. అది వాడు పరాక్రమవంతుడు కానే కాదు. అలాగే ధర్మరాజు చేతుల్లో క్షమించబడ్డాడు. ఇంకా కర్ణుడి సంగతి కూడా, కర్ణులు 10,000 ధర్మరాజు ముందు చావడం ఖాయం. ఎందుకంటే 17వ రోజు యుద్ధంలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో కర్ణుడికి మీద ఒక బాణం వేస్తే డొక్కలో గుచ్చుకుని మూర్ఛపోయాడు. మళ్ళీ లేచేలోగా 2వ బాణం వేద్దామని చూశాడు. అది అర్జునుడి బాణం ధర్మరాజు రథంలో ఉంది. దాని మీద అర్జునగా అనేటువంటి నామం చెక్కి ఉంది. వెంటనే ధర్మరాజుకు అర్జునుడి ప్రతిజ్ఞ గుర్తొచ్చింది. అమ్మో, కర్ణుడిని నేను చంపేస్తే అర్జునుడు చంపలేడు కదా, మా వాడు అసలే తెక్క మనిషి, నా ప్రతిజ్ఞ నెరవేరలేదని అగ్ని ప్రవేశం చేసి రకం ఓవర్ యాక్షన్ గాడు ఎందుకు వచ్చిన గొడవ అని ఆయన వెంటనే ధర్మరాజు పాపం పడిపోయాడు, మూర్చిపోయిన కర్ణుడిని చంపకుండా మళ్ళీ లేచే వరకు ఆకుండా వదిలేశాడు. దానికి కూడా వ్యాసభారతంలోని ప్రమాణం ఉంది. గతాసురివ నిశ్చేష్టక శల్యస్యాభిముఖే పతదు రాజా భూయోపి నాజఘ్నే కర్ణం పార్థకితేప్సయ. ప్రాణం పోయినట్టుగానే ఇంచుమించు పడిపోయి దీనంగా చూస్తున్న కర్ణుణ్ణి ధర్మరాజు క్షమించి వదిలేసట. 2 గంటల వేళ ఆ వదిలేయడం తప్పయింది. 3:30కి ఈయన ఆయనకి దొరికాడు. యుద్ధంలో అవకాశాలు అలాగే ఉంటాయి. అవకాశాలు ఎప్పుడు ఏసీ తలుపులు లాంటివి, మన వెనకాలే మూసుకుపోతూ ఉంటాయి. అందుకుంటే మనకి దక్కుతాయి, లేక వేరే వాడికి దక్కుతాయి. పాపం ధర్మరాజు దొరికిన అవకాశాన్ని క్షమించి వదిలేశాడు. తర్వాత 1:30 అయ్యేసరికి 3:30కి ధర్మరాజు కర్ణుడికి దొరికాడు. అంతేగాని ధర్మరాజు పరాక్రమహీనుడు కాదు. యుధిష్ఠిరుడు అంటే యుధిష్ఠిరుడే, యుద్ధంలో ఖచ్చితంగా ఉండగలిగిన వాడే. ఈ విషయాలన్నీ మనం ఉద్యోగ పర్వం ద్వారా గ్రహించాలి. ఇంకొక మాట లక్ష్మీనారాయణ ప్రత్యేకంగా చెప్పాడు, అది నాకు చాలా నచ్చింది. ఏమిటంటే, నిజానికి వ్యాసభారతంలోనూ ఇతరత్రా ఉన్నది కూడా అసలు వీళ్ళ మారకం ఎప్పుడు నిర్ణయింపబడింది అంటే ద్రౌపదిని వస్త్రాపహరణం చేసిన రోజే. అదే నేను సాగరఘోష కావ్యం రాస్తూ చాలా ఆవేశంతో రాశాను పద్యం. ఏనాడి కురు రూప రాక్షసులు ఆ ఇల్లారిన క్లీక్షిరో ఆనాడే యమలోకవాసమునకు ఆహ్వానంబులన్ పొందిరి. ఎప్పుడు ఆ ఇల్లారని నరరూప రాక్షసులు కాదు, కురురూప రాక్షసులు అలా ఈడ్చారో అప్పుడే వీళ్ళకందరికీ యమలోకం నుంచి ప్రత్యేక ఆహ్వానాలు వచ్చేసి మీకోసం సోఫాలు సిద్ధంగా ఉన్నాయి, 2 ధవల్లారా అని ఇక ఆ రోజే నిర్ణయింపబడింది అన్నాం. అది ఉద్యోగ పర్వం యొక్క ప్రాధాన్యం.
దాన్ని ఏనుగుని సంచిలో పెట్టినట్టుగా లక్ష్మీనారాయణకి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ఆయన పాపం 1-10 నిమిషాల్లో కుదించి చెప్పాడు. సహజంగా మా పండితులందరికీ ఉండేది ఏమిటంటే మొదట బాగా ఎక్కువగా చెబుతాం విషయాన్ని, చివరికి వచ్చేసరికి విషయాలు తగ్గిపోతూ ఉంటాయి. అది ఎవరికైనా ఉండే ఇబ్బంది. సంజయ్ రవివారాన్ని బాగా విస్తృతంగా నడిపించాడు. సంజయుని యొక్క చాకచక్యం, అందులో ధర్మరాజు యొక్క నైపుణ్యం అన్నీ వచ్చే విధంగా చెప్పాడు. చాలా గొప్ప ఉపన్యాసం నడిచింది. ముఖ్యంగా నేను మొదట కోరిన కోరికే మళ్ళీ చెబుతున్నా, ఈ ఉపన్యాసం వింటున్నటువంటి పెద్దలు దయచేసి సమాజంలో ఘోరాలు నేరాలు జరిగినప్పుడు కూసేవాడు కుయ్యండి, రాసేవాడు రాయండి. ఏం జరుగుతుందని ఆలోచించకండి. లోకంలో హత్యలు చేసేవాళ్ళు, మానభంగాలు చేసేవాళ్ళు తర్వాత పరిణామాలు ఏమిటని ఆలోచించకుండా చేసేస్తున్నారు. మంచి పని చేయడానికి మాత్రం 100 రకాల మీనమేషాలు మనం లెక్కెట్టి ఏమవుతుందో ఏమీ కాదు, మంచి జరుగుతుంది. మహా అయితే మనం పోతాం, పెద్ద విషయం కాదు. ఇక్కడ మనం ధర్మానికి నిలబడ్డామనే విషయం ఉండిపోతుంది. ఆ రకమైన ప్రేరణ, నా స్పందన లక్ష్మీనారాయణతో సహా పెద్దలందరికీ ఏమాత్రం కలిగించగలిగినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. సెలవు. ధన్యవాదాలు సార్. గురుగారు నమస్కారం, ధన్యవాదాలు. మీ ఆశీస్సులకి మీ ఆశీస్సులు మరింత బాధ్యతను పెంచి ఇంకా అధ్యయనం చేయాల్సినటువంటి విజయవాడలో జరిగిన ఒక సందర్భాన్ని సభాముఖంగా గుర్తు చేసుకుంటున్నాను. గురజాడ, రవిచంద్ర, అలాగే నేను ముగ్గురం చేసిన ఒక భాగవత సప్తాహం కార్యక్రమంలో మా ముగ్గురి చిత్రాలని ఒక జ్ఞాపికలో పెట్టి గురుగారికి బహూకరించినటువంటి సందర్భంలో ఆ నిర్వాహకులు అన్నారు, ఇద్దండి ఈ అబ్బాయి మీ అబ్బాయి, పక్కన 2 పిల్లలు, ముగ్గురు ఉన్నటువంటి జ్ఞాపికను మీకు ఇస్తున్నాం అంటే ఆ వేళ గురువు గారు చెప్పినటువంటి మాట, ఒక్కరేంటి ముగ్గురు నా పిల్లలే. అది మర్చిపోలేనటువంటిది, ద్విగుణీకృతమైనటువంటి లేదా ఇంకా రెట్టింపైనటువంటి బాధ్యత నా మీద ఉంది. మరింత అధ్యయనం చేయాలి, 4 విషయాలు తెలుసుకోవాలి, తెలుసుకున్నటువంటి వాటిని ధైర్యంగా సమాజంలో చెప్పగలగాలి, ఆ బాధ్యత ఉన్నది అన్న విషయాన్ని గుర్తు చేస్తుంది. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.